వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్ నెస్ట్. ఈరోజు అయితే నేను ఒక క్రాఫ్ట్తో వచ్చేసాను. ఏంటి అని అంటే, వేస్ట్గా పడేసిన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాన్ని నేను తీసుకొని 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. 15 సెంటీమీటర్స్ ఆల్ సైడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, నేను డిఫరెంట్ కలర్ పేపర్స్తో నేను దానికి కవర్ చేశాను. అది వీడియోలో చూడండి. ఇంకా ఈరోజు ఏంటంటే ముగ్గులు వేస్తున్నాను, దాని మీద ముగ్గు వేస్తున్నాను. అసలు ముగ్గులు గురించి హిస్టరీ ఏంటి, అసలు ముగ్గులు ఎందుకు వేస్తారు, ముగ్గుల వల్ల ఉపయోగాలు ఏంటి, అవన్నీ చెప్తాను ఈరోజైతే. ఒకప్పుడు మన దేశంలో పల్లెటూరు పట్టణమైన ప్రతి ఇంటి ముందు కూడా తెల్లవారుజామునే, అంటే సూర్యోదయానికి ముందుగానే అందరూ వీధిలో కల్లాపి జల్లి ముగ్గులు వేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూటే ముందుగా కల్లాపి జల్లి ముగ్గులు వేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి సాంప్రదాయం దాదాపుగా కనుమరుగైపోతుందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సిటీ కల్చర్ పెరిగాక, అపార్ట్మెంట్లు పెరిగాక చాలామంది ముగ్గులకు బదులు స్టిక్కర్లు వేస్తున్నారు. ముగ్గును దాదాపు మర్చిపోయారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే, పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు చాలామంది ఉదయాన్నే ముగ్గులు వేస్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో నివసించేవారు కూడా ముగ్గులు వేసేవారని పెద్దలు చెప్తారు. ఈ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు, ముగ్గులు వేయడం వెనుక ఉన్న ప్రయోజనాలు ఏంటి, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ళ ముందు ముగ్గుల ప్రస్తావన లైక్ రామాయణ మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి ముందు రంగోలీ వేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు, మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని, అందులోనూ మనం శంఖం, గద, గోపద్మ, స్వస్తిక్ వంటి డిజైన్లు వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఉదయాన్నే లేచి బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు, పావురాలు, పిచ్చుకలు, కాకితో పాటు కోళ్ళు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు, ముగ్గులు వేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. ఇలా ముగ్గులు వేయడం వల్ల మహిళలకి చాలా శారీరకంగా కానీ మెదడుకు కానీ చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే, చుక్కలు, వరుసలు వంటి సంఖ్యలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీంతో వారి మెదడుకు పని పడుతుంది. దీంతో మెదడుకు ఉదయం లేవగానే మహిళలకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు. ఎందుకంటే ముగ్గు వేసేందుకు శరీరానికి శ్రమ కలిగించాల్సి వస్తుంది. దీంతో వెన్నెముక మెరుగవుతుంది. ముగ్గులు వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకు అని అంటే, వేసేందుకు చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు, ఉదయాన్నే ముగ్గు వేసే సమయంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరంగానూ ఉంటుంది. ఇదే అండి ఈరోజు ముగ్గుల గురించి అయితే నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో ఎంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ముగ్గులు ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే. ఇది నేనైతే చుక్కల ముగ్గు వేసాను, ఎల్లో కలర్ షీట్ పైన పింక్ కలర్ పెయింట్తో. ఎవరికైనా నాలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. యూట్యూబర్ గూగుల్లో చూసి చాలా ముగ్గులు వస్తాయి. మీ దగ్గరలో ఎవరైనా ముగ్గులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోండి, బాగుంటుంది. ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. మా ఇంటి ముందు నేను ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళాను అని అంటే డైలీ పొద్దున్నే లేచి కల్లాపు వేసి ముగ్గు వేస్తాను. ఫస్ట్ పని అదే మనకి. చలికాలంలో అయితే చలితో పాటు లేచి చేసేదాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.